పెద్దవికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందన్న చిరంజీవి గారు. దీని మీద మనం ఇప్పుడైతే చర్చించుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే పెద్ద మూవీ యొక్క సక్సెస్ మీట్లో అయితే చిరంజీవి గారు అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అదేంటంటే పెద్ద మూవీకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రము చిరంజీవి గారి నోటిన అయితే రావడం అయితే జరిగింది. ఒకవేళ రాకున్నా కూడా చిరంజీవి గారు మన రామ్ చరణ్ నటన చూసి అయితే చాలా ముగ్ధున్న అయిపోయానని మాత్రం చెప్పడం అయితే జరిగింది. చిరంజీవి గారి భార్య అయినటువంటి సురేఖ గారు మూవీ చూస్తున్నప్పుడు నాకు రామ్ చరణ్ కనిపించలేదు, ఖచ్చితంగా పెద్ద నటన మాత్రమే కనిపించింది, అంత జీవించి నటించాడు మన రామ్ చరణ్ అని మాత్రము పుత్రోత్సాహం కలుగుతుందని మాత్రము కామెంట్ అయితే చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే దానికంటే ముందు మనకు మగధీర నటించినప్పుడు, అదేవిధంగా రంగస్థలం, అదేవిధంగా ట్రిపుల్ ఆర్లో కూడా తన నటన అయితే చాలా 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 బాగుంది, కష్టపడ్డాడు. అదేవిధంగా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ రాకపోయినా కూడా తన నటనకి తన కొడుకు చాలా 100% ఇస్తున్నారు. అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి మన బుచ్చిబాబు సానా గారు కూడా ఖచ్చితంగా తన యొక్క 100% న్యాయం అయితే చేయగలిగారు. తన ఏంటంటే డైరెక్షన్కి అని మాత్రము ఆసక్తికరమైన కామెంట్లు అయితే చేశారు. అంతే కదండి, నిజంగానే మరి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందో పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రుడు చేసే పని వల్ల, అతడు చేసే మంచి మంచి పనుల వల్ల తండ్రికి పేరు వచ్చినప్పుడు కదా పుత్రోత్సాహం అనేది కలుగుతుంది. అదేవిధంగా మనం నిజంగా చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు ఎంతో ఒద్దిగ్గా ఉండడము, అదేవిధంగా తను ఎంత చాలా టాప్ మోస్ట్ హీరో కొడుకైనప్పటికీ కూడా ఎలాంటి యాటిట్యూడ్ అనేది చూపించకుండా చాలా ఒద్దిగ్గా, చాలా రెస్పెక్టివ్గా అందరితోనే ఉండడం మాత్రం మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయితే ఏ విధంగా అనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా మనము ఒకవేళ అప్డేట్ వస్తే ఖచ్చితంగా చెప్తాం ఫ్రెండ్స్. దాని గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పోతూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.